సో ముందు వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు కదా, మనం ఏ డిజైన్ ఎలాంటి షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ఫస్ట్ పేపర్ కట్ చేయించుకున్నాం. తర్వాత ఇప్పుడు చూడండి, పేపర్ మీద డిజైన్ ఆల్రెడీ ఇక్కడ చేసేసామన్నమాట. మనం క్లియర్గా కనిపించిన 2 పికాక్స్ వేసాం ఇక్కడ. ఈ 2 పికాక్స్ డ్రా చేసిన తర్వాత బటర్ పేపర్ మీద వన్ సైడ్ రఫ్, వన్ సైడ్ స్మూత్ ఉంటుంది. రఫ్ ఉన్న సైడ్ పెన్సిల్ బాగా వస్తుంది కాబట్టి రఫ్ ఉన్న సైడ్లో మనం పెన్సిల్తో డిజైన్ డ్రా చేసాం. తర్వాత ఇట్లాంటి ఒక నీడిల్ ఇట్లాంటివి తీసుకొని మనం దానికి అన్ని హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత పీస్ మీద ఎక్కడైతే డిజైన్ రావాలో అక్కడ ఒక పౌడర్ లైక్ ఒక్కొక్కటి ఉంటుంది. దాన్ని మనం వాటర్లో అయినా లేదంటే ఒక థిన్నర్ ఉంటుంది అనమాట, దాంతో మిక్స్ చేసి ఆ పౌడర్ మిక్చర్తోని మొత్తం బ్లౌజ్ మీద ఇట్లా దీని అంతా ప్రింట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనకి క్లియర్గా కనిపిస్తుంది వైట్ కలర్లో. దాని తర్వాత అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఒక బ్లౌజ్ పీస్ మన మగ్గం వర్క్కి మొత్తం దాన్ని ఫిట్ చేసి 4 సైడ్స్ ప్రింటింగ్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి 2 hours టైం పడుతుంది. ఈ 2 hours టైం ఇదంతా ప్రిపరేషన్ టైం అనమాట. దీని తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలి. అందుకే మగ్గం వర్క్ బ్లౌజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. థ్యాంక్ యూ.